అందరికీ నమస్తే అండి. జంతికలు జంతికలు వేస్తున్నాను అన్నమాట. జంతికలకి 10 గ్లాసులు బియ్యానికి 1 గ్లాసు మినపప్పు, 1 గ్లాసు పచ్చిశనగపప్పు వేసి పిండి ఆడించుకోవాలండి. అలా ఆడించుకుంటే జంతికలు చాలా టేస్ట్గా వస్తాయన్నమాట. వీటిలో ఉప్పు, కారం, కొద్దిగా వాము వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోద్ది. నచ్చితే కొద్దిగా నువ్వుల పప్పు కూడా వేసుకోవచ్చు. నువ్వుల పప్పు వేసి నచ్చకపోతే ఇలా వామును, ఉప్పు, కారం వేసుకొని ఇలా కలుపుకుంటే జంతికలు చల్లనీళ్ళతోనే కలుపుకోవాలండి, వేడి నీళ్ళతో కాదు. చల్లనీళ్ళతోటే ఇలా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని జంతికలు ఇవి వేసుకోవాలి. ఇవి చాలా మెత్తగా వస్తాయండి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. కొన్ని జంతికలు అయితే తింటుంటే చాలా గట్టిగా ఉంటాయి, పళ్ళు నొప్పిగా ఉంటుంది అన్నమాట. ఇవైతే చాలా మెత్తగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వేపిన శనగపప్పు, సగ్గుబియ్యం వేసి కొంతమంది ఆడిస్తూ ఉంటారండి. అవైతే నూనె పీల్చేస్తుంది అన్నమాట. సగ్గుబియ్యం కానీ వేపిన శనగపప్పు కానీ వేసి ఆడించుకునేవి ఆయిల్ పీల్చేస్తాయి. ఇవైతే ఆయిల్ పీల్చదు అసలు. పచ్చిశనగపప్పు, మినపప్పే కదా, ఆయిల్ పీల్చదు. జంతికలు కూడా చాలా టేస్ట్గా వస్తాయన్నమాట. నేనైతే తొందరగా అయిపోద్దని 2 పెనాలు వేసుకొని చేసేస్తాను. ఇప్పుడు జంతికలు ఒక పెనం అయితే పని తేలదు, అందుకని చెప్పి 2 పెనాల మీద జంతికలు వేసుకుంటున్నాను అన్నమాట. ఈ జంతికలు చాలా టేస్ట్గా ఉంటాయి.